హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ జవాది వెంకటేశ్వర బాబు. ఇవాళ కుటుంబ బాంధవ్యాల అనుబంధాల్లో నేను ఎంచుకున్న టాపిక్ ఏంటంటే మేనత్త ఎక్కువ మేనమామ ఎక్కువ అనేది. ఎందుకు ఈ మాట అంటానంటే ఎక్కువగా ప్రయారిటీ మేనమామలకు ఇస్తారు కానీ మేనత్తలకి ఇయ్యరు. సో ఇది ఒక రకమైన పార్షియాలిటీ లాంటిదే. పిల్లలకి ఇద్దరు సమానమే. నాకు పిల్లలు ఉన్నారంటే నా భార్య యొక్క అన్నదమ్ములు ఎంత ఇంపార్టెంటో నా యొక్క కచెల్లెలు కూడా అంత ఇంపార్టెంట్గా వాళ్ళకి పరిచయాలు చేసి అనుబంధాలు పెంచినప్పుడు ఈ సమస్యలు రావు. చాలా వరకు మేనమామలకి ఇచ్చినటువంటి ప్రయారిటీ మేనత్తలకి ఇవ్వట్లేదు. సో అమ్మ యొక్క మేను పంచుకొని పుట్టినటువంటి మామ మేనమామ అయితే నాన్న యొక్క మేను పంచుకొని పుట్టినట్టు మేనత్త. సో ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు మేనత్త వచ్చి చేయాలంటారు. అలాగే శుభకార్యాలు అశుభకార్యాల్లో మేనమామ చేసే పాత్ర చాలా ఉంటుంది. పూర్వం రోజుల్లో ఏ కారణం చేదైనా ఎర్లీ ఏజ్లో తల్లి కానీ తండ్రి కానీ చనిపోయినప్పుడు మేనత్తెళ్లలో పెరిగాము, ఎక్కువగా మేనమామలు పెంచారని చెప్పంటారు. సో కారణం ఏంటంటే వాళ్ళ ఇంటికి పెద్దరిగా ఉండడం, అనాథలు అయిపోయినటువంటి అక్క పిల్లలు కానీ లేకపోతే తమ్ముడు పిల్లలు కానీ ఇట్లా ఉంటే వాళ్ళని చేరదీసి వాళ్ళ సొంత పిల్లల కింద వాళ్ళు పెంచేవాళ్ళు. కానీ వాళ్ళు ఏమైపోయిందంటే రాను రాను ఈ అత్తల పాత్రనే పూర్తిగా ఆడపడుచుల పాత్ర కింద వాళ్ళని పక్కకు దూసేశారు. బావమర్దులు మేనమామల పాత్ర పెరిగిపోయింది. సో ఇది సమాజానికి అంత మేలు చేయదు. ఇద్దరు కూడా ఎవరి పాత్రలో వాళ్ళు ఎక్కువే. తండ్రి వైపు బంధువులైన మేనత్తలు చాలా ఇంపార్టెంటే, తల్లి వైపు బంధువులైనటువంటి మేనమామలు అంత ఇంపార్టెంటే. అంతేగాని ఈ మేనమామలు దగ్గర తీసుకోవడం, మేనత్తలు దూరం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది కొంచెం ఆడవాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిన చాలా సున్నితమైన విషయం ఏంటంటే, నువ్వు ఇవాళ ఇంటికి మేనత్త కింద వచ్చి రుబాబు చేసినా లేకపోతే దర్పం ప్రదర్శించినావు అంటే నీ ఇంట్లో కూడా నీకు ఆడపడుచులు ఉంటే వాళ్ళు మేనత్తలు అయినప్పుడు వాళ్ళు కూడా నీ మీద ఇట్లానే ప్రవర్తిస్తూ ఉంటారు. సో ఇది ఒక సైక్లిక్ రియాక్షన్. విష సర్కిల్ అంటారు కదా, అంటే విషవలయంలో కొట్టుకుపోవడం వల్ల సమాజం విచ్ఛిన్నమైపోతుంది. పిల్లలకి ఈ యొక్క రిలేషన్స్ తెలియకపోవడం వల్ల వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచే కొంచెం దూరంగా ఉండడం, మేనత్త పిల్లలకు దూరంగా ఉండడం లేకపోతే మేనమామలకు దూరంగా ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి పిల్లలకి చెప్పండి, నా అన్న కానీ నా తమ్ముడు కానీ నీకు ఎంత ఇంపార్టెంటో మీ నాన్న యొక్క అక్క కానీ చెల్లె కానీ అంతే ఇంపార్టెంట్. వీళ్ళు నా రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు అయితే వాళ్ళు మీ నాన్న రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు మీకు వాళ్ళిద్దరు రక్తాలు ఉంటాయి. మీ నాన్న రక్తం వచ్చినప్పుడు మీ అత్తమ్మ రక్తం వస్తుంది, నా రక్తం వచ్చినప్పుడు మీ మామయ్య రక్తం వస్తుంది. సో ఇదంతా కూడా రక్త సంబంధీకులం కాబట్టి ఇద్దరిని సమానంగా చూడాలని చెప్పి చిన్నప్పటి నుంచే మనం నేర్పితే కుటుంబ విలువలు పెరుగుతాయి, బంధుత్వాలు పెరుగుతాయి, అనుబంధాలు పెరుగుతాయి, గౌరవం పెరుగుతుంది, ఒకరి మధ్య ఒక మంచి సత్సంబంధాలు పెరుగుతాయి. కష్టాలు వచ్చినప్పుడు ఆదుకుంటారు, సుఖాలు వచ్చినప్పుడు పంచుకుంటారు. సో ఈ విధంగా చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పేయండి. ఎప్పుడు కూడా పిల్లల మధ్యలో డిస్క్రిమినేషన్ చూపించద్దు, విషబీజాలు నాటొద్దు. నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. ధన్యవాదాలు.